అమ్మ 5 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అయినా వచ్చిందా? మాకు అసలు ఫుడ్ ఏంటి, వాటర్ బాటిల్ ఏంటి, పాల ప్యాకెట్లు ఏంటి, బిస్కెట్లు బ్యాట్లు ఏంటి, అందరూ ఏమీ లేవండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మాకు ఏమీ లోటు లేదు. అలాంటి మహారాజు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మాకు స్థలం లేని వాళ్ళకి జగన్ గారు ఉన్నంగా ఇచ్చాడు, ఉట్టి 10 రూపాయల స్టాంపులు ఇచ్చాడు, రేస్ చేసి ఇచ్చాడు. గొడవేర్లు ఎత్తాను అన్నాడు, రేస్ చేసి ఇచ్చాడు. ఆ చెంటు భూమి ఇచ్చిన వాళ్ళు లేరు, అర్ధగజం స్థలం ఇచ్చిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. 100 సంవత్సరాలు ఇంకా 200 సంవత్సరాలు బతకాలని చూస్తున్నాం మేము. ఆయన కోరిక మాకు అలాంటి సీఎం మళ్ళీ రావాలనుకుంటున్నాము. మా కోరికలను ఆయన తీరుతాడు అనుకుంటున్నాము. అది క్లీనింగ్ అనేది త్వరగా రెస్పాండ్ అయ్యి బాగా చేపించారమ్మా? అసలు ఎమ్మటేనండి, అసలు వాటర్ పోతమే పైపులు పెట్టి కడిగిచ్చారు, శుభ్రం క్లీన్ చేయించారు. ఎక్కడెక్కడో పిలిపించి క్లీన్ చేయించి పైపులు పెట్టి కడిగిచ్చాడు. అలాంటి మహారాజు అసలు ఎవరు సీఎం ఎవరు చేయించిన వాళ్ళు లేరండి మాకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తున్నారు అని అంటున్నారు, మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మరి వాటికి మీరు ఏమంటారు? గిట్టినోళ్ళు ఎన్నో మాట్లాడుతాండి. గిట్టినోళ్ళు వెనకెళ్తారు, ఎదురు మాట్లాడతారు. గిట్టినోళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఆయన చేసిన పనులు మేము మర్చిపోము. ఎక్కడైనా సరే ఎంత మంచి పని చేశాడో ఇక్కడ మాకు ఎంతో ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసాడని మాకు చాలా ఇబ్బంది పడేవాడు. ఇంకో సీఎం అయినట్టే మేము చాలా ఈ భోజనం కూడా ఉండేది కాదు. అంత ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండేది? అమ్మో, మేము అసలు ఈ ముద్దగారు తినేవాళ్ళం కాదు. మేము ఏనాడో వెళ్ళిపోయేవాళ్ళం, కిష్టలోకి వెళ్ళిపోయేవాళ్ళం. మేము అన్నామంట కాదు. అసలు మాకు అంత మొంగలు వచ్చింది జగన్ గారు ఉండగా కిష్ట వచ్చింది. అసలు రాసుకున్నాడు కానీ రాసిన కాడ రూపాయి ఇవ్వలేదండి మాకు. రాసుకెళ్ళిన కాడ రూపాయి ఇవ్వలే. ఆయన చేసింది మాకు ఘనంగా ఏమీ లేదు. జగన్ గారు ఇలా ఏ సీఎం అయినా చేశారమ్మా? అమ్మో, ఏ సీఎం చేయలేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారే చేశారు. మేము 100 సంవత్సరాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి. మేము మట్టికి ఇక్కడ మట్టికి మొత్తం అదే కోరుకుంటున్నాం. మేము మట్టికి సీఎం రావాలి, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. క్లీనింగ్ అనేది త్వరగా చేపించారమ్మా? ఎమ్మటే మా రోడ్లో మార్నింగ్ 11కి అలా వాటర్ వెళ్ళిపోయినాయి. 5 కల్లా బాగు చేయించారు. ఎమ్మటే బ్లీచింగ్ వేయించారు, నీళ్లు క్లీన్ చేయించేశారన్నమాట. అందరూ వచ్చారు, శానిటైజర్ వాళ్ళు కూడా మరింత మందిని తీసుకొచ్చి క్లీన్ చేయించారు. మాకు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చేసేదానికంటే కూడా బాగా చేశారు. ఇలా ఏ సీఎం అయినా చేశారా? లేదండి, చెత్త తీసుకెళ్ళడానికి చెత్తకి మేము డబ్బులు కట్టాం. మేము చెత్తకి డబ్బులు కట్టాం. అలాంటిది ఆ చెత్త లేకుండా మాకు చెత్తని వేరే ఊరు నుంచి తీసుకొచ్చి మరి వాళ్ళని ఇక్కడి నుంచి తీపిచ్చేశారు, స్పాట్లో తీపిచ్చేశారు. ఏ జబ్బులు ఏ రోగాలు రాకుండా ఉండటం కోసం, పిల్లలు అందరూ పెద్దోళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెత్తను తీసేపించారు ఇక్కడి నుంచి. మరి బాబు గారు ఇంత చేస్తున్నారు కదా, మరి ఇలా చేస్తున్న ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి, వాటికి మీరేమంటారు? ఇంకో మనుషులు వెనక ముందు పోతుంటే వెనకమాలు ఎన్నో అనుకుంటుంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. తను వేలో తను వెళ్ళిపోతున్నాడు. ఆయన చేసేదానికి ఎవరైనా శబాష్ అంటారు. ఇతర దేశాల్లోనే అంటున్నారు. ఇక్కడ వాళ్ళు అనుకునేదే ఉంది. ఏ పనికైనా ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. అనుకునే వాళ్ళు అనుకుంటారు. తను చేసే విజన్ తను చేస్తున్నారు. అను విజన్ ఉన్న మనిషి అండి. బాబు గారిని ఎవరు ఏమంటానికి చాలరు, అంతే. ఇలా ఏ సీఎం అయినా చేశారా? ఏ సీఎం ఇంకా చెయ్యరు కూడా. ఇప్పటి వరకు చేసిండు, ఇంతవరకు కూడా చెయ్యరు. జన్మభూమి ఏంటి, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఆయన చేసిండండి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది ఇప్పుడు? ఇప్పటికి ఏముండేది, అందరూ నీళ్ళల్లో బొర్లుకుంటా సగం మంది చచ్చిపోయి ఉండేవాళ్ళం, సగం మంది బతుకుండేవాళ్ళం. నీళ్ళల్లో ఉండేవాళ్ళు, లేనివాళ్ళు లేకుండా ఉండేవాళ్ళు. అంతే. అవినీతిమయం, డబ్బుమయం, అంతే. ఇంకోటేమీ లేదు ఇంకా. అంటే చంద్రబాబు నాయుడు గారు నిద్ర పట్టక ప్రెస్ మీట్లు అలాగే ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు అని అంటున్నారు. వీటికి మీరేమంటారు? ఫోటోలకి ఫోజులు ఇచ్చే మినిస్టర్ మా మినిస్టర్ కాదు. మా చంద్రబాబు గారు ఫోటోలకి ఎక్కడైనా ఇవి లేదు. ఈయన ప్రభుత్వంలో కూడా అక్కడ నెల్లూరు జిల్లాలో మునిగిపోయిన టైంలో ఆయన దగ్గరుండి చేసిండు. ఇంతవరకు మా ఏరియాకి వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. మాకు ఎవరిచ్చారంటే అంతా ఈ గవర్నమెంట్ నుంచే వచ్చినాయి మాకు అన్నీ కూడా. ఆయన ఇయ్యాలి కాదు, ఆ రోజు అసలు ఆయన గవర్నమెంట్లో ఉన్నా ఇస్తారు, లేకపోయినా ఇస్తారు. దానికి అసలు సంబంధమే లేదు. ఆయన జనంలో ఉండే మనిషి, జనం కోసం మనిషి, జనం మనిషి ఆయన. అంటే ఫుడ్ కానివ్వండి, తర్వాత వాటరు, ఇవన్నీ మీకు అందినాయా? అన్నీ అందినాయి మాకు, అన్నీ అందినాయి అమ్మా. తీసుకొని మేము అబద్ధం ఆడకూడదు. అన్నీ తిన్నాం, అన్నీ ఉన్నాయి కూడా.
పాల ప్యాకెట్లు కూడా ఇచ్చారు, వాటర్ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి, క్లీనింగ్ కూడా ఇస్తుంది. ఇంకా అవి రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. అన్నీ ఇస్తున్నారు, తీసుకొని మేము అబద్ధం ఆడకూడదు, అన్నీ వస్తానే ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్క గడప గడపకి ఇవ్వాలని చెప్పారు, అన్నీ ఇస్తానే ఉన్నారు. అంటే ఈ గవర్నమెంట్ లో చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా చేశారు అంటారు మీరు, అంతేనా? అవును అవును అవును. కాకపోతే చిన్న చిన్న సందుల్లోకి రాజకీయ నాయకులు వెళ్ళలేకపోయారు, నీళ్ళు ఉండటం మూలంగా వాళ్ళు ఇయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు అంతే అంటున్నారు, కుక్కలు మొరుగుతున్నంత మాత్రాన వెనకమాల ఎన్ననుకుంటే ఏం వస్తుందండి. ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన చుట్టూ ఈ 10 మంది ఉంటారు, పంచేవాళ్ళు తక్కువ ఉంటారు. అది ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను టీవీ దగ్గరే చూస్తుంటా అంతా, నేను దగ్గరకు రానని ఆయన చెప్పాడు. ఆయన గొప్పోడండి, చంద్రబాబు గారు ఆయన ఇద్దరు గొప్పోళ్ళు. ఇప్పుడు 5 రోజుల నుండి బాధపడుతున్నారు కదా, గవర్నమెంట్ నుండి మీకు ఎటువంటి సహాయం అయినా వచ్చిందా? వచ్చినాయి అమ్మ, మాకు ఏ పూటకి భోజనాలు, పాలు, బిస్కెట్స్ అన్నీ వచ్చినాయి మాకు. ఉదయం టిఫిన్తో సహా మాకు అన్నీ ఇచ్చారు. చంద్రబాబు గారు మాకు అన్నీ పంపించారండి. కరెంటు విషయంలో కానివ్వండి, దేంట్లోనూ మీకు ప్రాబ్లం ఏం రాలేదా? కరెంట్ అంటే వాటర్ ఉంటే కరెంటు కూడా వేయకూడదు, వేస్తే ఎత్తు వచ్చేసి మనుషులు ఇదైపోతారు, వేయకూడదు. కాబట్టి మేము కూడా అడగలేదులేండి కరెంటు.